మనందరికీ స్నేహితుడు, నాయకుడు శ్రీ మందలపు సాయిబాబు గారి 50వ జన్మదినోత్సవం. 50 అంటే అదొక పండగ, 60 అంటే ఒక పండగ. అలా 50లో కంటే సినిమా ఫస్ట్ హాఫ్ అయిందనమాట. ఇప్పుడు ఇక సెకండ్ హాఫ్. ఎప్పుడు కూడా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ని అన్ని క్యారెక్టర్లు పరిచయం చేసినప్పటికీ అయిపోద్ది. సెకండ్ హాఫ్లో చేస్తున్నాయి సన్నివేశాలు, ఫైటింగ్ సీన్లు అన్నీ వస్తాయి. మరి తొందరలో ఫైట్ చేసి ఒక ఎమ్మెల్యే అవుతాడో, కార్పొరేటర్ అవుతాడో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఎందుకంటే చాలామంది వాళ్ళ అమ్మలో, నాన్నలో, మావయ్యలో రాజకీయ నాయకులు గాను, వ్యాపారస్తులు గాను ఉన్నాళ్ళు రావటం తేలిక. కానీ ఎక్కడో నూజివీడి దగ్గర ఉన్న ఒక గ్రామంలో అక్కడ పుట్టి పెరిగి ఈ రోజున ఇంత ఎదిగాడు అంటే, ఇంతమంది మీ అందరి గుండెల్లో కూడా స్థానం ఏర్పరచుకోగలిగాడంటే అతని కృషి. చాలా కష్టపడతాడు, అందరితోనూ బాగుంటాడు, ఎవరికి ఎక్కడ ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను అని వస్తూ ఉంటాడు. అన్ని రకాలుగా మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ స్థాయికి రాగలిగాడు. అయితే ఆ దేవుడు కూడా చిన్న చూపు చూశాడు లాస్ట్ ఇయర్. అది మాత్రం ఎవరు కూడా తీర్చలేని లోటు. అది ఏమైనా అది రాసిపెట్టింది జరక్క మాందో, అది కొన్నాళ్ళు బాధపడినా ఇంటికి వెళ్ళగానే గుర్తొచ్చేది భార్య. ముందు భార్యను మించిన అమ్మ తర్వాత అమ్మ భార్య అంటే. కష్టాల్లో సుఖాల్లో రాత్రి లేట్గా వచ్చినా 10 మందిని తీసుకొచ్చాను, తొందరగా కాఫీలు పెట్టు అన్నా, లేకపోతే మరి రాత్రికి 10 మంది భోజనానికి వస్తాం రెడీ చేయన్నా, మరి భరించేది భార్య. అలాంటి భార్య లేకపోవటం అనేది పెద్ద లోటే. అయినా ఈ టైంలో తలుచుకోవటం అనేది చాలా అవసరం. ఇవాళ కూడా ఆవిడ కనుక బతుకున్నట్టు ఈ పక్కన ఎంత హడావుడి చేశాడు. లాస్ట్ టైం గృహప్రవేశం చేసినప్పుడు వస్తే ఆ రోజున ఎంత ఉత్సాహంగా చేసిందో అసలు. అలాంటి ఆవిడకి వారం రోజులు కూడా తిరగకుండానే ఆవిడ పోయారు అని చెప్పి వార్త చెప్పారంటే నేను నమ్మలేకపోయాను. పైగా అక్కడ మా దగ్గర మా కాన్స్టిట్యున్సీలో ద్వారకా తిరుమలని చరిత్రపతి అంటాం మేమందరం, చాలా మంచి టెంపుల్. అక్కడికి వెళ్ళి దర్శనం చేసి తిరిగి వస్తున్న టైంలో జరిగినట్టు ఇట్లా గుడి లోపలే పడిపోవటం. కొన్ని అంతకుముందు ఏమన్నా కొన్ని హార్ట్ అటాక్ కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏంటి ఏమి లేకుండా కూడా జరగడం మాత్రం దురదృష్టం. అది ఆయన దురదృష్టం, పిల్లల దురదృష్టం. అది ఆయనకి మీ అందరూ కూడా ఇంతమంది స్నేహితులు ఉన్నారు కాబట్టి మీ అందరిలో ఆయన కష్టాన్ని కూడా మర్చిపోయి సేవ చేస్తున్నాడు. ఇంకా ఈ సేవ బాగా చేయాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, మంచి ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్. మా గాడ్ బ్లెస్.